ఇవాళ దాదాపుగా ఒక 64 లక్షల పైచిలకు విద్యార్థులు మన దగ్గర చదువుకుంటూ ఉంటే గురుకులాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా 64 నుంచి 75% వరకు, అంటే ఒక్కొక్క జిల్లాలో వేరియేషన్ ఉన్నది. 64 to 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పోతున్న పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే, గురుకులాలు అన్నీ బాగుంటే, మరి ఎందుకు ఇంతమంది ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారని మనల్ని మనం అడగాల్సినటువంటి అవసరం. సరే, అదొక చర్చ అనుకుంటే, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు కాబట్టి పోయేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు బాధ్యతాయుతంగా ఉండి పేరెంట్స్ యొక్క వీక్నెస్, అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత, అది వీక్నెస్ కింద పరిగణించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని వ్యాపార ధోరణికి తీసుకెళ్తున్నటువంటి పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం. మరి నియంత్రణ చేయాలి అంటే మే నెలలోనే నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేము, మీరు ఏదైతే చెప్పిండ్రో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పిండ్రో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత, ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.